500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్, వారంలో అమలు, త్వరలోనే 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తాము, 15 మార్చి 15 లోపు రైతులందరికీ రైతు భరోసా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అంటే హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత జాప్యం చేస్తా ఉన్నది, హామీలు ఇచ్చి పక్క జరిగేది ప్రయత్నం చేస్తా ఉన్నది. ఏదో చేస్తున్నాము సర్వేలంటూ అదంటూ ఇదంటూ దరఖాస్తు స్వీకరణ అంటూ కొంత కాలయాపన చేస్తుంది. కాబట్టి ప్రభుత్వము ఖచ్చితంగా అంటే హామీలు అమలు చేసేందుకు సిద్ధంగా లేదు అన్న ఆరోపణలు విపక్షాలను చేరుకున్న నేపథ్యం, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చేస్తున్న నేపథ్యంలో హామీల అమలును ఖచ్చితంగా చేసి తీరుతాం అని చెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఇందులో భాగంగానే 500 గ్యాస్ సిలిండర్, ఇది మేజర్. ఇది ఒకవేళ 500 గ్యాస్ సిలిండర్ అనేది జరిగితే ఇది మేజర్ డెవలప్మెంట్ అని చెప్పి, అయితే దీనికి ఏ రకంగా లబ్ధిదారులను ప్రజలు అన్నది కొంత ఆలోచన చేస్తుంది. రేషన్ కార్డు అయితే తీసుకుంటే అది కూడా ఫెయిల్ అయ్యే అవకాశం కాబట్టి దీపం పథకం కింద లబ్ధిదారులకు ఇస్తున్నారా లేదంటే రోషిని పథకం అంటే మూర్తి గారు ఇక్కడ ఒక డౌట్ కూడా ప్రజలకు వచ్చే అవకాశం ఉంది. మీరన్నట్టు రేషన్ కార్డులు ఇవ్వకుండా ఆగమేఘాల మీద ఇవి చేయడం వలన అందరికీ కరెక్ట్గా అందే అవకాశం ఉందంటారా? ఎందుకంటే రేషన్ కార్డు ఇవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది. అసలు ఎవరికి రేషన్ కార్డులు ఉన్నాయి, దొంగ కార్డులు ఏమైనా ఉన్నాయా స్పష్టత రావాలంటే అది టైం పట్టే అంశము. ఇప్పటికిప్పుడు ఇవన్నీ చేయడంలో ప్రధాన కారణం ఏంటి? రానున్న పార్లమెంట్ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని ఆగమేఘాల మీద చేసే అవకాశం ఉందని అనుకునే అవకాశం ఉంది. ఏమంటారు దీని గురించి? పార్లమెంటు ఎన్నికలు అనేది వస్తూనే ఉన్నాయి, దానికి ఎటువంటి కానీ పార్లమెంట్ ఎన్నికలు చూసుకుని హామీలు అమలు చేస్తామనే హడావిడి అనేది ఇది అనుకోవడం తప్పది. హడావిడి చేస్తున్నాడు. నిన్న వరకు మనమే విమర్శిస్తాం, జాప్యం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ సాధ్యమైన ధోరణి అనుసరిస్తుంది అని చేస్తే ఒక బాధ, చేయకపోతే ఈరోజు మనం అమలు చేస్తామంటే మనం అంటున్నాం మళ్ళీ అదే లోక్సభ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి చేస్తున్నారా? అది కాదు. ప్రభుత్వంలో ఒక విధానం ప్రకారంగా వెళ్ళినప్పుడు కొంత కాలయాపన జరిగే అవకాశం, కాలయాపన కాంటెంట్లీ కాలయాపన వేరు, కావాలని కాలయాపన చేయడం వేరు. ఒక దగ్గర నుంచి ఇప్పుడు 500 గ్యాస్ ఇవ్వాలి సార్. అసలు రాష్ట్రంలో ఎన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి? దాంట్లో ఉజ్వల పథకం కింద ఎన్ని వచ్చాయి, దీపం పథకం కింద ఎన్ని ఇచ్చారు? ఇప్పుడు ఆ లబ్ధిదారులు ఎక్కడ ఉన్నారు? ఆ లబ్ధిదారుల ఖాతాల అకౌంటబుల్ ఏంది? అంటే ఇట్లాంటి అన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంటే ఒక గ్యాస్ కంపెనీ నుంచి మొదలు పెడితే బ్యాంకుల వరకు రావాలి, బ్యాంకు నుంచి మళ్ళీ దాని ఫైనాన్స్ డిపార్ట్మెంట్, రెవెన్యూ శాఖ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెళ్ళాలి. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ పూర్తి అయితే తప్ప ఆ పథకం అమలు కాదు. పొరపాటున గ్యాస్ కనెక్షన్ నేను తీసుకొని అమౌంట్ మీ అకౌంట్ పడింది అనుకోండి, అప్పుడు నేను లబ్ధిదారుని కాదు, మీరే కూడా ఆటోమేటిక్గా. అట్లా ఉండకూడదు. చాలా ఏంటంటే గ్యాస్ కనెక్షన్ తీసుకుని వదిలేస్తుంది, సంవత్సరాలు అవుతుంది. వాటి పేరు మార్చుకోవాలి, అకౌంట్ నెంబర్లు మార్చుకోవాలి. నేను ఈ ఊరు నుంచి ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ ఊళ్ళో ఉన్న నా కనెక్షన్ నేను నా ఫ్రెండ్ పేరు వచ్చేసి వెళ్ళిపోయినా, ఆయన ఇంకా నా పేరు మీద కొనసాగిస్తా ఉన్నాడు. కాబట్టి అది మారిందా లేదా? ఇట్లాంటి సమస్యలు చాలా ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ ప్రభుత్వం పరిశీలించి క్రోడీకరించుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొంత దీంట్లో జాప్యం, కానీ ఎలక్షన్ గురించి సంబంధం లేదు. ఖచ్చితంగా గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఎలక్షన్ తో సంబంధం లేదు, ఈ పథకాల అమలు ప్రక్రియకు మొదలైనటువంటి చర్యలు కొనసాగుతాయి, ఇక్కడ పరిస్థితి ఆగేది ఉండదు అని చెప్పేసి తాజాగా చూశారు. రైతు బంధు విషయంలో మొదటి చెప్తా ఉన్నారు, రైతు బంధులో గందరగోళం జరుగుతూ ఉన్నది, రైతు బంధు వ్యవహారంలో నిధులు పక్కదారి పట్టాయి అని చెప్పేసి తాజాగా మనం చెప్పారు. 22,000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి, రాళ్ళు రప్పలుగా ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా సాగు భూములని సాగు కింద ఇచ్చారు రైతులు. అంటే ఈ 22,000 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వెళ్ళినట్టు లెక్క. లేదు అంటే పెత్తందారి రైతులకు వెళ్ళినట్టుగా లెక్క.
ఎవరి దగ్గర ఉంటాయి సార్ కొండలు పుట్టిన భూములు? మరి చెప్పారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ 27 ఎకరాల కొండను గవర్నింగ్ తన పేరు మీద నమోదు చేసుకున్న ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. దీని వరకు ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించారు.